మన తండ్రి నా దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనలను భద్రపరిచి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించటానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి, అవకాశమును బట్టి, ధన్యతను బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మీకు తెలియచేస్తూ, నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి నేను ముందుగా వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ, పెద్దలకును సెక్రటరీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధ లేఖన భాగములను బట్టి ఈరోజు మనము ధ్యానము చేయబోయే అంశము ఏమిటి అనగా, చెడ్డ వాటిని ఆశించకు అనేటువంటి అంశమును బట్టి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు ఆశాజీవి. మానవుడు ఆశ చెబుతా ఉన్నది. మనం కూడా బైబిల్లో చదువుకున్నప్పుడు ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఆశపడే ప్రాణమును దేవుడు, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడనే వాక్యాన్ని బైబిల్లో కూడా మనము చదువుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్పేది ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆశ ఉండవచ్చు కానీ దురాశ ఉండకూడదు అని చెబుతున్నాడు. దురాశ అనగా అర్థం ఏంటి అని అంటే, చెడ్డ వాటిని ఆశించడం. దానిని ఏమన్నారు అని అంటే దురాశ అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశకును మరియు దురాశకు చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసము ఉండటాన్ని మనము చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో చాలామంది చూడండి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఆశేదో దురాశేదో తెలుసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. ఆశపడటం వేరు, దురాశపడటం వేరు. ఆశపడటం నీకు లేనిది కావాలి అని అనుకోవడం. దురాశపడటం ఇతరులకు ఉన్నది నాకు కావాలి అనుకోవడం. గనుక ఆశకును దురాశకును చాలా తేడా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇందాక నేను ఒక మాట అన్నాను. నేటి దినాల్లో ఏది ఆశో ఏది దురాశ కూడా మనుషులు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలోచన ఎవరు కలుగజేశారు అని అంటే అపవాదే మనుషుల్లో కలుగజేస్తూ ఉంది. అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకోకుండా అపవాది మనుషుల యొక్క మనస్సులను ప్రేరేపించి దురాశ వైపుకి ఈడ్చుకొని వెళ్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. క్రైస్తవులముగా మనము మంచి వాటిని ఆశించాలి కానీ చెడ్డ వాటిని ఆశించకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లేఖన భాగముల సారాంశము కూడా అదే. నువ్వు మంచి వాటిని ఆశించాలి తప్ప చెడ్డ వాటిని ఆశించడానికి వీలు లేదు అని ఈరోజు పరిశుద్ధ లేఖన భాగాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఒకవేళ నీది సరి అయినటువంటి ఆశ అయితే దేవుడు ఖచ్చితంగా నీ ఆశ అనగా నీ కోరికను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు
10వ అధ్యాయములో 24వ వచనములో ఈ విధంగా తెలియచేస్తా ఉన్నది. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వారి మీదికి వచ్చును. ఏమంటున్నాడు? నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఒకవేళ నీ ఆశ సరి అయినదే అయితే ఖచ్చితంగా నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం కూడా మనం చదివితే, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. గనుక నువ్వు నీతిమంతుడివై ఉండి నువ్వు దేనినైనా ఆశిస్తే అది సరి అయినది అయితే ఖచ్చితంగా అది నీకేం చేస్తుంది? అనుగ్రహించబడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే భక్తిహీనుల ఆశ అయితే ఏమవుతుంది అని అంటే భంగమైపోతుంది అని చెబుతున్నాడు. గనుక మరి నీ ఆశ ఎటువంటి ఆశ ఉన్నది? నీ ఆశ నీకు లభించేదిగా, నువ్వు కోరుకున్నది నీకు లభించేదిగా ఉన్నదా, లేకపోతే నీ ఆశ భంగాన్ని కలిగించేదిగా ఉన్నదా అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఆలోచన ఎవరికి వారే చేసుకొనవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు పత్రికా పాఠ్య భాగమును గనక మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయములో 8వ వచనాన్ని మనము 10వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చదువుదాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని అంటా ఉన్నాడు పౌలు గారు. ఈ కొరింథీ సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ, ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు అన్నాడు. మన అంశము కూడా అదే, చెడ్డ వాటిని ఆశించవద్దు, ఆశించకూడదు. ఇదే మన అంశము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అనగా ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నారు అని గనక మనం ఆలోచన చేస్తే, వారు ఆశించిన సందర్భంలో ఎక్కడున్నారని అంటే అరణ్యములో ఉన్నారు. ఎక్కడున్నారు వారు? అరణ్యములో వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వీరు అరణ్యములో ఉన్నారు అని అంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశములోనికి వెళ్ళిన తర్వాత, వారి సంఖ్య బహు విస్తరించిన తర్వాత ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఎలా మార్చేశారు అని అంటే బానిసలుగా మార్చివేశారు. వీరు బానిసలుగా ఉండి దేవునికి మొరబెట్టుకున్నారు. దేవునికి మొరబెట్టి, ప్రభువా, ఈ బానిసత్వ జీవితాన్ని ఇక్కడ మేము జీవించలేకపోతున్నాం, మాకు విడుదల కలిగి చేయండి, మమ్మల్ని విడిపించండి అని దేవునికి మొరపెట్టారు. వారు పెట్టిన మొర, వారు మొరపెట్టగా సంవత్సరాలు గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 100 సంవత్సరాలే. సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు వారి మొర విని ఆలకించి వారిని క్షమించి, వారిని ఆ బానిసత్వ జీవితము నుండి, ఐగుప్తు పట్టణము నుండి వారిని వెలుపలికి తీసుకుని రావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. వారిని బయటకు తీసుకుని రావడానికి, వారిని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి గనుక మోషే గారిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే గారిని నాయకుడిగా బలపరిచి, తనెవరినో పరిచయం చేసుకుని, తను ఎటువంటి శక్తి కలిగిన వాడో మోషేకి తెలియజేసి, దేవుడైన యెహోవా మోషే గారిని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఫరోని అడిగి ఇశ్రాయేలు బయటికి తీసుకొచ్చేయమని చెప్పడానికి. ఇప్పుడు మోషే వెళ్ళిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళాడు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించడానికి యెహోవా ఎవడు అని ఫరో అన్నాడు. అతను ఒప్పుకోకపోవడాన్ని బట్టి ఐగుప్తు దేశంలో దేవుడు 10 రకాల తెగుళ్లను రప్పించాడు. ఆ 10 రకాల తెగుళ్ళు భరించలేక
చివరి తెగులు అయిపోయిన తర్వాత ఆ ఫరో రాజు మోషేని కబురు పంపించి, మీరు అర్థమైనా మీ ప్రజలు ఈ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నప్పుడు మోషే గారు ముందు నడుస్తూ ఉన్నాడు, వెనక అహరోన్ పెద్దలు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా బయలుదేరి వెళ్ళిపోతా ఉంది ఐగుప్తుండి. ఎక్కడికి అంటే అప్పటికి దేవుడు చెప్పాడు మోషేతోటి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి అనగా కానాన్ దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తానని. అక్కడికి దేవుడు మనల్ని రమ్మని చెప్పాడని మోషే చెప్పినాడు. వారందరూ ఆ మాట విని ఆయనతో పాటు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పెద్ద చరిత్ర, 40 సంవత్సరాల ప్రయాణపు చరిత్ర ఇది. కనుక ఈ చరిత్ర నేను మీకు చెప్పట్లేదు, కానీ 2-3 విషయాలు మాత్రం మీకు జ్ఞాపకం చేశాను. వారు అలా ప్రయాణమై వెళ్తూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాడు. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారిని దేవుడు ముందుకు నడిపించాడు. ఎర్ర సముద్రం యువతల ఐగుప్తు దేశము ఉంటే, ఎర్ర సముద్రం అవతల అరణ్యం ఉంది. ఎర్ర సముద్రం అవతల ఏముంది? అరణ్యం ఉంది. ఇప్పుడు ఆ అరణ్యాలు దాటుకుంటూ అరణ్యములో ప్రయాణం చేస్తూ ఇశ్రాయేలు కానాన్ దేశానికి వెళ్ళాలి. ఎర్ర సముద్రం దాటేశారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు అరణ్యములో ఉన్నారు. ఈ అరణ్యములో వారు ప్రయాణము సాగిస్తున్నటువంటి సందర్భంలో వారు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఆ సమస్యలన్నిటినీ కూడా దేవుడు తీరుస్తూ వారిని ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి ఆహారం కావాలంటే ఆహారం పెట్టాడు, నీరు కావాలి అని అంటే నీరు ఇచ్చాడు, మాంసం కావాలి అని అంటే మాంసాన్ని పెట్టాడు. ఇన్ని విధాలుగా నడిపిస్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఏదో కావాలని ఆశిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకని ఇప్పుడు ఇక్కడ పౌలు గారు చెబుతూ ఈరోజు పత్రిక పాఠ్య భాగంలో ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం అంటున్నారు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు అని అంటున్నారు. అసలు ఇశ్రాయేలీలు ఏం ఆశించారు అని గనక మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథంలో 78వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు మనం చదువుదాం. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుణ్ణి ఏం చేశారు? శోధించిరి. దేవునికి స్తోత్రం. ఈ 78, 18 నుంచి 20 వరకు మనం చదివితే వారట తమ ఆశ కొలది ఏం చేస్తున్నారో ఆహారం అడుగుతున్నారు. మన్నా తిని ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఏమన్నారు తెలుసా? చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైంది తింటానే అసహ్యమైంది అంటారు. కొంతమంది ఇలాంటి మనుషులు సమాజంలో ఉంటారు. కొంతమంది పెట్టిన తినేసి తర్వాత అవతలకి వెళ్ళి తిట్టుకుంటూ ఉంటారు. అవునా కాదా? వీళ్ళు కూడా అదే పరిస్థితి వీళ్ళది. ఏమంటున్నారని అంటే చూడండి, మన్నా తింటానే తిట్టుకుంటూ వ్యతిరేకంగా మాట్లాడుతూ చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది అని వారు చెబుతూ ఉన్నారు. ఇంకా ఏదో ఆశిస్తూ ఉన్నారు. ఆహారం తింటూ మన్నాను తింటా ఏమడిగారు? మాంసం అడిగారు. ఏమడిగారు? మాంసం అడిగారు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడిగితే శోధించినట్లు కాదు, మళ్ళీ అడిగితే శోధించినట్లే. వారు మరలా అడిగి దేవుణ్ణి ఏం చేశారంట? శోధించారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఏమన్నారంట? 19వ వచనం, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు, విరోధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఎటువంటి వాడో వారికి తెలీదా? తెలిసే కదా బయలుదేరి వచ్చారు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గుణాతిశయాల్ని, ఆయన మహిమాతిశయమును వారందరూ ఎరిగే కదా. ఆయన ఉన్నవాడు అనువాడు అనేటువంటి దేవుడని తెలుసుకునే కదా వీరందరూ బయటకు వచ్చారు. మనిషి యొక్క సహజ లక్షణం ఇదే. ఏమంటారనంటే సామెత, తెన్నింటి వాసాలో అదే మనిషి యొక్క గుణం. దేవుని చేత మేలు పొందుతూ దేవుణ్ణి ఏం చేస్తున్నారో దూషిస్తున్నారండి. ఇక్కడ చూడండి ఏమన్నారో, ఆహారం అడుగుతున్నారు ఆశ కొలది.
అడుగుతూ మళ్ళీ ఏమంటున్నారంట, అసలు ఈ దేవుడు ఈ అరణ్యంలో మనకు భోజనం సిద్ధపరచగలడా అని మళ్ళీ విరోధంగా మాట్లాడుతున్నారంట. చూడండి ఎంత దౌర్భాగ్యం, ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇటు మాట్లాడుతున్నారో అటు మాట్లాడుతున్నారు. ఈ అరణ్యంలో మనకి దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని అంటున్నాడు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను అంటూ ఏమన్నా తెలుసా, ఆయన ఆహారము ఇవ్వగలడా? ఏమని అడుగుతున్నారు? ఆహారం ఇవ్వగలడా? ఆహారం ఇచ్చే దేవుడు కాదా? ఆహారం ఇవ్వగలడా అంటూ ఏమన్నాడు, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారు. ఆహారం కాదు, కూరగాయల భోజనం నచ్చలా, అర్థమైందా? వెజ్ మీల్స్ లేదు, వాళ్ళకి నచ్చలేదు, నాన్ వెజ్ మీల్స్ కావాలి. మరి మాంసంతో భోజనం ఈ అరణ్యంలో పెట్టగలడా అని ఏం చేస్తున్నారు, ఆయనకి విరోధంగా మాట్లాడుకుంటున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు? అప్పటికి అరణ్యములో ఉన్నారు. ఎక్కడున్నారో? అరణ్యములో ఉన్నారు. అరణ్యములో ఏమైనా దొరుకుతాయా? మీరు ఆలోచన చేయండి. దొరకవు. అంటే కఠినతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఆయన ఆహారం పెడితే ఆ ఆహారం నచ్చలేదు వారికి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మొదటి కొన్ని వచనాలు. వారు చవిసారములు లేని అన్నం మాకు అసహ్యమైంది అంటున్నారు. తింటానే దాన్ని అసహ్యించుకుంటున్నారు. ఓ పక్క తింటూ ఉంటానే ఈ అన్నం బాలేదు, మాంసాహారం పెడతాడా పెట్టడా అని ఆయనకు విరోధంగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మన ఇంటికి వేళ కాని వేళ ఎవరైనా ఒక బంధువు వచ్చాడు అనుకోండి, అది వేళ కాదు, ఒక బంధువు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ బంధువుకి ఆహారం పెట్టడానికి మనం ఎంత ఇబ్బంది పడిపోతాం అంటాం, అవునా కాదా? ఎంత ఇబ్బంది పడతాం? ఇది స్త్రీలైనటువంటి మీ అందరికీ తెలిసిందే. చాలా ఇబ్బంది అప్పటికప్పుడు వండి తయారు చేసి పెట్టాలి, పట్టుకొచ్చి పెట్టాలి అని అంటే చాలా కష్టం. మరి ఒక్క వ్యక్తి కోసమే మనం అంత ఇబ్బంది పడిపోతాం కదా. కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు అక్కడ. ఈ లక్షల మందికి ఆయన ఆహారం సిద్ధపరచాలా వద్దా? సిద్ధపరిచాడు. సిద్ధపరిచి తింటూ కూడా ఏమడుగుతున్నారు? శోధిస్తూ ఏమడుగుతున్నారు? మాంసాహారాన్ని వారు అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అరణ్యం అనే చెప్తున్నారు వాళ్ళు. ఏమన్నారు అక్కడ? చూడండి, ఇక్కడ ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా? ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా? మనం ఆలోచన చేస్తే అరణ్యములో భోజనాన్ని సిద్ధపరచడం చాలా కష్టం, కానీ దేవునికి కష్టమో కాదు, ఆయన సిద్ధపరచగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ వారు ఆశించడం లేదు. ఎలా ఉన్నారంటే వాళ్ళు అక్కడ చెప్పినటువంటి మాట, వారు బహుగా ఆశించారట. ప్రియ దేవుని బిడ్డలారా, 106వ కీర్తనలో 106వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుదాం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. వారు ఏం కోరారు? మాంసం కోరారు. ఏం కోరారు? వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. అయితే అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే వారు ఆశించలేదు, బహుగా. అందుకే నేను చెప్తున్నాను, ఆశించడం తప్పు కాదు, బహుగా ఆశించడం తప్పు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక 100 లడ్డూలు ఉన్నాయి. మనం ఆలోచన చేద్దాం. ఒక 100 లడ్డూలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి లేదు, అప్పుడు ఇక్కడ నేను అన్నాను అక్కడ ఉన్నాయి, అయిపోయాక మీకు పంచి పెడతారు. కనుక మనం ఆలోచన చేస్తే 100 లడ్డూలు ఉన్నాయి. అందులో మీరు ఏమనుకుంటే ఎవరైనా చెప్తారు, ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళటం ఆశ. ఒకేసారి 10 పట్టుకుని ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఈ చేత్తోటి కూడా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? అసలు ఆలోచన ఉండదు. ఒకసారి తీసుకుని మళ్ళీ ఈ చేత్తోటి ఇక్కడ కూర్చుని వాళ్ళు అక్కడికి వెళ్ళి మాకు, మా పిల్లలకే, మా చంటోడు వెళ్ళిపోయాడు, మా బుజ్జోడు వెళ్ళిపోయాడు, మా చిట్టోడు వెళ్ళిపోయాడు, అవునా కదా? ఆశ వేరు. ఇదేంటి అంటారంటే దీన్ని బహుగా ఆశించడం. కనుక ఆశించడం తప్పు కాదు, నాకు కావాలి. బహుగా ఆశించడం, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కావాలి, ఇచ్చేయి, ఇది బహుగా ఆశించడం.
ఇప్పుడు ఇలాగ వీరు ఏం చేశారు అని అంటే, బహుగా ఆశించి ఆయనను ఏం చేశారంటే అరణ్యములో దేవుణ్ణి శోధించారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా బహుగా ఆశించడం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు. అందుకనే సామెతల గ్రంథములో 11వ అధ్యాయములో 6వ వచనాన్ని గనక మనం చదివితే, అమ్మా, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. చాలు. అంటే ఇప్పుడు ఎవరు దేని చేత పట్టబడతారంట? దురాశ చేత కొంతమంది పట్టబడిపోతారు. అలాగా ఆనాటి ఇశ్రాయేలీయులు వారి దురాశ చేత పట్టబడి, వారి దురాశ చేత ఏడవబడి, వారు ఆశించదగిన దానికంత ఎక్కువగా ఆశించి మాంసాహారాన్ని వారు కోరితే దేవుడు గనక వారి కోరిక తీర్చాడు. కానీ ఏం చేశాడో తెలుసా? వారి బహుగా ఆశించిన విధానమును అంటే వారు దురాశ చెందారు, ఇంకా దురాశపడ్డారు. ఇంకా మీకు బాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. మన్నా పరలోకం నుండి కురిపించబడితే, ఆకాశం నుండి మన్నా కురిపించబడితే అందరూ తెచ్చుకుని తిన్నారు. కొంతమంది దురాశపరులు ఏం చేశారు తెలుసా? దానిని దాచిపెట్టేశారు, దాకల్లో డేక్షల్లో దాచిపెట్టేశారు. తెల్లారి చూసేసరికి అదేమైంది? పాడైపోయింది. బూజు పట్టేసినటువంటి విధంగా తయారైపోయింది, పాడైపోయింది. ఆశపడితే తెచ్చుకుని తినాలి, అర్థమైందా? దురాశ పడితే దాచుకుని తింటాం. 3 రోజులకి అదేమవుద్ది? నొరగలు వచ్చేద్దే. దాచేసుకుంటాం, ఎవరికి పెట్టం, నొరగలు వచ్చేద్ది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను లోపలికి వెళ్ళను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు అరణ్యములో బహుగా ఆశించి ఆయన ఏం చేశారు? శోధించారు. అందును బట్టి వారిని ఏమని చెప్పాడు అని అంటే, విశ్వాసఘాతకులుగా ఆయన పోల్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 11 వారిలో విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే ఏం చేస్తారంట? పట్టబడతారు. తమ దురాశ వలనే పట్టబడతారు. వారు పట్టబడ్డారు. వారు మాంసాహారం వారు నివసించిన పాళెం మీదకి దేవుడు పూరేళ్లను రప్పిస్తే ఒక్కొక్కడు పట్టుకుని, ఎన్ని దొరికితే అని పట్టుకుని శుభ్రంగా మాంసాన్ని తయారు చేసుకుని దాన్ని వండుకుని తినడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు తింటూ ఉండగానే చూడండి, ఆ మాంసము వారి నోళ్లలో ఉండగానే ఏమంటే దేవుడు వారిని చంపేశాడు. విశ్వాసఘాతకులు తమ దురాశ వలన ఏం చేస్తారో పట్టబడతారు. వాక్యంలో రాయబడిన మాట తెలుసా? వారి మాంసము వారి పండ్ల సందులలో ఉండగానే అని రాయబడింది. చచ్చిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక పితరులు ఏం చేశారు అని అంటే చెడ్డ వాటిని ఆశించారు. ఏం ఆశించారు? అందుకనే ఈరోజు పౌలు గారు చెబుతూ ఉన్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకూడదు అని అంటున్నాడు. కీర్తనల గ్రంథములో 78వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదువుదాం. 78వ అధ్యాయం. అమ్మా, వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. చాలు, చెప్పాను కదా నేను. ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే వారు దేవుని కోపానికి గురయ్యారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే వారు ఆశించింది మంచిదా చెడ్డదా? చెడ్డదే. బహుగా వారు ఆశించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలిగి ఉన్నది కాక ఇంకా ఏదో కావాలి అని ఆశించడము తప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వారు అసలు ఏమి ఆశించి ఏం చేశారు? వారి వలె పౌలు ఉండొద్దు అంటున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మన పాఠంలోనికి వచ్చేద్దాం. 10వ అధ్యాయములో 8వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము అని అంటున్నాడు. అంటే వారు ఏం చేశారు? ఎవరెళ్ళో? దేవుని పిల్లలో. నాకు అర్థం చేసుకోవాలి. ఎవరెళ్ళో? దేవుని పిల్లలు. దేవుని పిల్లలని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు? వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. ఆ సమాజంలో ఉన్నారు, నేటి ఈ సమాజంలో కూడా ఉన్నారు. దేవుని పిల్లలని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు?
వ్యభిచారం అంటే ఎవరో పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఏ స్త్రీ పురుషుడి దగ్గరికి వెళ్ళి చేసేది కాదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు వ్యభిచారము చేసినట్లే అన్నాడు ఆయన. దీనిని బట్టి మీరు ఆలోచన చేయండి. దేవుడు చిన్న కంటి చూపునే లెక్కలోకి తీసుకుంటున్నాడు అని అంటే నువ్వు చేసే ప్రతిదాన్ని కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడో గమనించాలి అని మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ప్రార్థనకు వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారని అటు ఇటు చూడకూడదు. అందుకే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన అన్నాడు, ఏమన్నాడనంటే, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి అని వాక్యం చెబుతా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు పితరులు ఎలా ఉన్నారు అని అంటే వారు చెడ్డ వాటిని ఆశించారు, వారు చెడుగా జీవించారు. ఏంటి అని అంటే వారు చూడండి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము అని అంటున్నాడు. ఇంకా మనం ఆలోచి 7వ వచనం నుంచి కూడా మనం చదివితే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారంట. ఎప్పుడు? ఆనాటి పితరులు. నేటి మన సమాజంలో కూడా తినటానికి త్రాగడానికి ఆడటానికే ప్రాధాన్యత చాలా మంది ఇస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేయండి, ఈ సంఘటన ఇలాంటి ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చారు అని గనక మనం ఆలోచన చేస్తే, నోవహు కాలంలో కూడా అదే విధంగా మనుషులు ఉన్నారు. పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు, తినుచు త్రాగుచు, ఏమండి నాట్యము చేస్తూ మోషే కాలములో కూడా మనుషులు అలాగే ఉన్నారు. ఒక దేవతను వారి కొరకు చేసుకుని ఆ దేవత ముందు త్రాగుచు, ఏమండి తినుచు నాట్యము చేస్తూ, అర్థమవుతుందా? ఆ దేవతను ఊరేగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మోషే గారి కాలంలో మనము చూస్తా ఉన్నాం. దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. వారిని శిక్షించేశాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి, జనులు మన పితరులాగా ఎందుకు ఉండొద్దని చెప్పాడు అని అంటే, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతాలుగా వ్రాయబడి నేను చెబుతున్నాడు. ఏంటి ఆ సంగతులు? వాళ్ళు తిన్నట్టు త్రాగినట్టు ఆడినట్టు మనము ఉండొద్దు అని చెబుతున్నాడు. 2 చూడండి, మరియు వారి వలె వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి అని అంటున్నాడు. వాళ్ళు జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఏం చేస్తున్నారో విగ్రహారాధన కూడా చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఒకటే, ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారో, ఇటు దేవునితోనూ ఉన్నారు, ఇటు విగ్రహారాధనతో కూడా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇలా 2 విధాలుగా ఉండటం దేవునికి ఇష్టం ఉండదు. ఆయన్నే, అందుకనే ఆయన ముందుగానే చెప్పాడు, నీ దేవుడైన యెహోవా అని నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుదుని. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద ఇండు నీళ్ళ అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు చెప్పాడా? చెప్పాక కూడా ఏం చేస్తున్నారో? వీరికి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? తెలిసే. వారి వలె మనలో కూడా కొందరు అలాగే ఉన్నారు. ఇటు ప్రార్థన కావాలి, అటు ముహూర్తము కావాలి. అదే చెబుతున్నాడు. మన పితరులు చెడ్డవాటిని ఆశించినట్లు మీరు ఆశించొద్దు. వారు ఏం చేశారు? తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచారు. 2 కొందరు ఏం చేశారంటే విగ్రహారాధకులై ఉన్నారు. మోషే గారి కాలంలో జరిగింది అదే కదా. ఎంతమంది చచ్చిపోయారు చెప్తున్నాడు ఇక్కడ కింద. తర్వాత మరియు వారి వలె మనము వ్యభిచరించక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది చచ్చిపోయారంట. ఎంతమంది అండి? 23,000 మంది చచ్చిపోయారట ప్రియదేవుని. ఎప్పుడో ఒకే ఒక రోజుని. కారణం వ్యభిచరించినందున, విగ్రహారాధన చేసినందున, ఏమండి ఇష్టానుసారముగా జీవించినందున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి జీవము గల దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నా మనం ఎలాగున్నాం?
మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన ఆశ ఎలాగుంది, మన జీవిత విధానం ఎలాగున్నది అనేది ఖచ్చితంగా ప్రతి మనిషి తనను తాను ఏం చేసుకోవాలి అని అంటే పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనుల ఆశ అంట అహంకారయుక్తమైనది అని చెబుతున్నాడు ఆయన. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనంలో మనము చూస్తా ఉన్నాం. గనుక ఆశ ఉండొచ్చు కానీ ఏముండకూడదు, దురాశ ఉండకూడదు. ఎందుకనంటే యాకోబు గారు ఇలా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దేని చేత మనుషులు శోధింపబడుతున్నారంట? దేని చేత ఏడవబడుతున్నారో? స్వకీయ దురాశ, ఆశ చేత కాదు, దురాశ చేత ఏడవబడుతున్నారంట. ఇప్పుడు దురాశ కలిగి ఉంటే దురాశ ఏం చేస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇశ్రాయిల్లో ఆశ పోయి ఏమొచ్చింది? దురాశ వచ్చింది. ఇప్పుడు దురాశ వారిలో గర్భాన్ని ధరించి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయించింది. ఇప్పుడు పాపము పరిపక్వమై ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. పాపం పరిపక్వం ఏమొచ్చింది? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చచ్చిపోయారు లేదా వారందరూ? 23,000 మంది కూలిపోయారని వాక్యము చెబుతూ ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ప్రతివాడు కూడా చెడ్డ వాటిని ఆశించి ఏం చేస్తా ఉన్నాడు అనంటే నశించిపోతా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఈ చెడ్డ వాటిని ఆశించడం అనే లక్షణము ఎవరి లక్షణము అని ఆయన ఆలోచన చేస్తే అపవాది యొక్క లక్షణమే. దేవుడు ఆశ కలిగిస్తాడు, అపవాది దురాశ కలిగిస్తాడు. అంటే దేవుని వల్ల వచ్చేది ఆలోచన, దైవ సంబంధమైన ఆలోచన ఎటువంటిది అని అంటే అది ఆశ లాంటిది. అది అపవాది సంబంధమైన ఆలోచన దురాశ వంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు దురాశ అనేటువంటి మాటే అపవాదికి సంబంధించింది. అపవాదికి సంబంధించిన మాటలు మాట్లాడే సమయంలో దు అనేటువంటి మాటతో స్టార్ట్ అయ్యే మాటలన్నీ అపవాదికి సంబంధించినవి. అదవుతుందా మీకు? చూడండి, ఇక్కడ మనం చెప్పిన ఆలోచన దురాశ, అదవుతుందా, దుర్యాలోచన, ఇలాగా ప్రతిదీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? ఆనాటి శాస్త్రుల్ని, పరిశీలన, యూదుల్ని చూస్తారు ఏమన్నమాట తెలుసా? యోహాను సువార్త 8:44లో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. అంటే దురాశ పరులందరూ కూడా ఎవరి సంబంధులు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పత్రిక పాఠ్యభాగం మనకు తెలియచేస్తున్నట్లుగా మనము చెడ్డవాటిని ఆశించకుండా ఉండాలి అని పత్రిక పాఠం మనకి తెలియచేస్తున్నట్లుగా మనము జీవించే వారముగా మనం ఉండాలి. ఇక రెండవదిగా సువార్త పాఠ్య భాగం మనకి ఏమని తెలియచేస్తుంది అంటే, సువార్త పాఠ్య భాగములో ఏమి మనము తెలుసుకోవాలి అని గనక మనం ఆలోచన చేస్తే, సువార్త పాఠములో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అత్యాసపరుడైనటువంటి గృహ నిర్వాహకుడు. ఎవడో? అత్యాసపడినటువంటి గృహ నిర్వాహకుడిని మనము చూస్తా ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకాసు వార్తలో 16వ అధ్యాయాన్ని గనక మనము చదివితే, ఈ 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద నేరము మోపబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గృహ అంటే ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు పనిచేస్తా ఉన్నాడు, నిర్వాహకుడిగా ఒక వ్యక్తి. అయితే ఈ వ్యక్తి గురించి ఆ గృహ యజమాని ఏమని విన్నాడు అని అంటే, అతని ఆశని పాడు చేసేస్తున్నాడు అని విన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అసలు ఈ విషయం ఏంటి, అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందామని ఆ గృహ నిర్వాహకుడిని, అంటే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తుడిని ఆ యజమాని పిలిచాడు. ఆ ధనవంతుడు పిలిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. అంటే ఇప్పుడు తన ఆస్తి అంతటి మీద సరి అయినటువంటి
ఆ విధానముగా జరుగుతున్నాయి లేదా అన్ని పనులు చూసుకోవడానికి ఒక ఉద్యోగస్తుడిని నియమించుకున్నాడు. అతనే గృహ నిర్వాహకుడు. అంటే ఒక ధనవంతుని యొద్ద ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో అతను ఏం చేశాడు అని అంటే తన ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నాడని అతను విన్నాడు. కాబట్టి ఒకసారి ఇలా రా, లెక్కలు చూసుకుందాం, కాబట్టి లెక్కలు చెప్పు అని చెప్పాడు. ఒకవేళ ఈ సరైనవి కాకపోతే నువ్వు పని చేయడానికి వీలేదు, నేను తీసేస్తాను అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ధనవంతుని దగ్గర పని చేస్తూ ఏమండి గృహ నిర్వాహం చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఏమి ఇవ్వబడుతుంది? ఏమి ఇవ్వబడుతుంది? ఉద్యోగం చేసే వ్యక్తికి ఏమి ఇవ్వబడుతుందండి? ఆ కుర్రోడు అలా రాగానే అందరి కళ్ళు ఆ కుర్రోడు వైపు వెళ్ళిపోయినాయి. అందుకని ఎవరో వినలేదు నేను చెప్పిన మాట, అర్థమైందా? అందుకే చెప్పాను, నీ కన్నులు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండాలి. ఇప్పుడు ఒక ధనవంతుని దగ్గర ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేసే వ్యక్తికి ఏమివ్వబడుతుంది? జీతం. ఏమివ్వబడుతుంది? ఆ జీతంతో తృప్తి పొంది ఉండాలా వద్దా? కానీ ఆ జీతం కాకుండా ఏం తీసుకుంటా మొదలెట్టాడు? లంచం. అర్థమైంది మీకు? ఇప్పుడు నొక్కేయడం మొదలెట్టాడు. ఎవరిలాగా? ఇస్కరియోతు యోధాలాగా. ఇది ఎవరికి తెలిసిపోయింది? యజమానికి తెలిసిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే కౌరు పెట్టేశాడు. యజమానుడు అతని బాధ్యతలను అంటే ఉద్యోగం నుండి తీసేస్తాడు అని చెప్పినటువంటి మాట అతను విన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేనిని ఆశించాడు ఈ గృహ నిర్వాహకుడు? ధనమును ఆశించాడు. దేన్ని ఆశించాడు? ధనమును ఆశించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెబుతుంది తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయములో 9-10 వచనాలు మనం చదువుదాం. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడిపోతారు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఇతను ఈ గృహ నిర్వాహకుడు దేన్ని ఆశించాడు? అతని ఆస్తిని ధనమును ఆశించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పనివాడు జీతానికి పాత్రుడు అని తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయములో 18వ వచనం ఆఖరి భాగంలో ఉంటుంది. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక పనివాడు జీతమునకు పాత్రుడు గనుక తను చేసే పనిలో నిజాయితీ కలిగి నిబద్ధత కలిగి పని చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కానీ ఇతను చేసినటువంటి పనిని మనము చూస్తే అతను ఏం ఆశించాడు? ధనమును ఆశించాడు. అర్థమైందా? ఆస్తిని ఆశించాడు. ఇది వేరొకరి ఆస్తిని వేరొకరి ధనాన్ని ఆశించడం ఆశ అవుతుందా? దురాశ అవుతుందా? దురాశే. దురాశే అంటే అత్యాశ. ఇతనిలో ఉన్నది ఎటువంటిది? అత్యాశ పరుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతని పరిస్థితి ఎలాగో తెలుసా? ఎందరికో లేనటువంటి గొప్ప ధన్యత అతనికి వచ్చింది. చాలా మందికి ఉద్యోగాలు లేవు, కానీ అతనికి ఏముంది? ఉద్యోగం ఉంది. ఉన్నదానితో తృప్తి చెందక దురాశపరుడై ఉండుట, అతనికి దురాశపరుడై ఉండటం వలన అతనికి ఏమని పేరు వచ్చింది అని అంటే అన్యాయస్తుడు అనేటువంటి పేరు కూడా అక్కడ మనము చూస్తూ ఉంటాం. అలాగే ఎవరైతే అన్యాయస్తులుగా ఉంటారో వారు ఉద్యోగం నుండి తొలగించబడటం మనము చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే లోకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకముగా ఉండాలి తప్ప అన్యాయముగాను ఏమండి దురాశపరులుగాను ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకనే పౌలు గారు తీతు పత్రికలో రాస్తూ ఏమంటాడు అని అంటే 2వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని దేవుని యొక్క వాక్యమును బట్టి మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ప్రియుల నేను ముగింపులోనికి వస్తున్నాను. ఆశ ఉండవచ్చు కానీ ఏముండకూడదు? దురాశ అనేది ఉండకూడదు. దురాశ అనగా చెడ్డ వాటిని ఆశించడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనకు అస్సలు అది
ఉండకూడదు. కానీ మనిషి ఏదైతే చేయొద్దంటాడో అదే మనిషి చేస్తాడు. అవునా కాదా? హవ్వమ్మని ఆదాముని దేవుడు ఏమన్నాడు అని అంటే, మీరు ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం తినొద్దు అని అన్నాడు. అవునా? అలాగేంటి బాబయ్య, చిత్తం బాబయ్య అన్నారు. ఎవరో వచ్చి ప్రేరేపిస్తే, ఎవరాళ్ళు? దురాశపరుడు. ఎవరో దురాశపరుడు అంటే అపవాదే. అపవాది దురాశపరుడు ఎందుకంటున్నానంటే, దేవుని సింహాసనాన్ని కోరేసుకున్నాడు. దురాశ కాదా? మరి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ దురాశపరుడు ప్రేరేపిస్తే హవ్వమ్మ తినేసింది, పట్టుకెళ్ళి ఆదాము గారికి ఇచ్చేసింది. ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో అదే చేశారు. దేవుడు దేనినైతే కోరుకోవద్దంటున్నాడో మనిషి కూడా అదే కోరుకుంటున్నాడు. దేవుడు చెయ్యొద్దన్న ఏంటో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పాడు, ఈరోజు పత్రిక పాఠంలో చెప్పాడు. దేవునికి వ్యతిరేకమైన పనులేంటో చెప్పాడు. తినటం, త్రాగటం, ఆడటం, అర్థమైందా? బ్రతకడం కోసం చేయాలి, అర్థమవుతుందా? నీ జీవనం కొనసాగించుకోవడం కోసం చేయాలి. కొందరైతే దానిని అదే పనిగా తీసుకుంటా ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఇక రెండవది, విగ్రహారాధన చేయకూడదు. మూడవది, వ్యభిచరించకూడదు. నాలుగవ పని కూడా చేశారు వాళ్ళు. అరణ్యములో శనిగారంట. ఏం చేశారు వాళ్ళు? అరణ్యములో శనిగారు. ఈ సనుగుడు అనేది క్రైస్తవుడికి ఉండకూడదు. ఆ మాట మీరు ఇంటికి వెళ్తారా? చదువు టైం లేదు కనుక నేను ముగించేస్తున్నాను. అరణ్యంలో పితరులు ఏం చేశారంట? శనిగారు. శనిగితే దేవుడు వారిని విడిచిపెట్టలా, నశించిపోయారండి సనుగుడుని బట్టి. సనుగుడు అనేది గొప్ప జబ్బు అంట. సనుగుడు అనేది గొప్ప జబ్బు కనుక సనుగుడొద్దు. ఏదైనా ఉంటే ముఖాముఖిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారు అరణ్యములో శనిగారు, వ్యభిచరించారు, విగ్రహారాధన చేశారు, చేయొద్దన్న పనులు చేశారు. గనుక వాళ్ళు ఏమైపోయారు? అరణ్యములో నశించిపోయారు. కనుక ఈ విషయాలు మనకు ఎలా రాయబడిని? దృష్టాంతముగా వ్రాయబడిని అన్నాడు పౌలు గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఆశగల ప్రాణమునైనా తృప్తిపరుస్తాడని, నీవు ఏది ఆశించినా అది దైవ చిత్తానుసారమైనదే ఉండాలి తప్ప లోక సంబంధమైనదిగా, అపవాది ఆలోచనలకు సంబంధించినదిగా ఆ ఆశ ఉండకూడదనేటువంటి విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవచిత్తమైనటువంటి ఆశ కలిగి మనం ముందుకు కొనసాగాలి తప్ప అపవాది సంబంధమైనటువంటి దురాశ కలిగి చెడ్డవాటిని ఆశించి మనం ముందు కొనసాగే వారముగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా ఒకవేళ చెడ్డవాటిని కనుక మనం ఆశిస్తే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లు. కనుక బైబిల్లో అనేకమైన దృష్టాంతాలు ఉన్నాయి. ఈరోజు మనం చదువుకున్న పత్రిక పాఠంలో 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటాడు, ఏమంటాడనంటే 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఉన్నవి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడి ఉన్నాయి. అవి దృష్టాంతాలుగా మనకు సంభవించినవి. ఈ యుగాంతమందున్న మనకు ఏం కలగటానికి అమ్మా ఏం కలగడానికి? బుద్ధి కలగడానికి. ఏం కలగడానికి? మరి బుద్ధి కలిగే మాటలు చెప్తున్నప్పుడు వినాలా వద్దా? బుద్ధి లేని వాళ్ళగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదవుతుందా? యుగాంతమందున్న మనకి ఏం కలగడానికి రాయబడి? బుద్ధి కలగడానికి. కాబట్టి జరిగినటువంటి సంగతులు దృష్టాంతములుగా మనము తెలుసుకున్నాం క్షుణ్ణంగా. కనుక ఇంకా బుద్ధి లేకుండా చెడ్డవాటిని కనుక నువ్వు ఆశిస్తా ఉన్నావు అని అంటే ఇంకా నువ్వు అపవాదికి లోనై ఉన్నావని గుర్తుంచుకో. ఒకవేళ దేవుని యొక్క వాక్యం చెబుతున్న రీతిగా గనక నువ్వు ఇంకా దురాశకు లోనై ఉంటే నువ్వు ఇంకా అపవాది సంబంధివై ఉన్నట్టే. ఇంకా అపవాది సంబంధమైనటువంటి ఆశలన్నీ లోకములో చాలా ఉన్నాయి. అవి మనకందరికీ తెలుసు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయాలు ఉంటాయి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మ ఇవన్నీ కూడా అపవాది నుండి కలిగినవే, లోక సంబంధమైనవే. కనుక అటువంటి వాటిని మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. కాబట్టి చెడ్డవాటిని ఆశించకుండా దేవుని చిత్తాన్ని జరిగించి నిరంతరము కూడా మనము నిలిచి ఉండే వారముగా, ఆయనతో సహవాసము కలిగి ఉండే వారముగా మనము ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వలన మీ హృదయములకు హృదయం తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.